హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంచిగా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈరోజైతే పొద్దున్నే ముగ్గేస్తుంటే అయితే మంచిగా గంగిరెద్దు ఆయన వచ్చారు చూసారా. గోమాత మన ఇంటికి వచ్చారనమాట పొద్దున్నే. చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా బియ్యము కొన్ని బెల్లం, ఉట్టి బియ్యం పెట్టకూడదు కదా, అందుకని బెల్లము బియ్యంతో కలిపి పెట్టాను. ఫ్రూట్స్ ఏం లేవండి ఇంట్లో, సో ఇట్లా అయితే ఇచ్చానమాట. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకున్నాను. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న కామెంట్ చేసేయండి మన వ్లాగ్ ఎలా ఉందన్నది. నేను మొక్కలు కూడా నాటానండి, అవి కూడా చూసేయండి. ఈరోజు చాలా వరకు మొక్కల దగ్గర పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. అదైతే వీడియో తీసానండి, వస్తుంది. ప్లీజ్ ఫుల్గా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. మొత్తం అయితే వేసిస్తాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదేమో తులసమ్మ దగ్గర వేసానండి ముగ్గు. ఇక్కడ ఇంకా పని అయితే స్టార్ట్ చేసి, ఇవన్నీ రాళ్ళు ఉన్నాయండి, రాళ్ళన్నీ తీసి వేరే చోట వేసాము. మట్టి పైనంతా కూడా అంత బాగాలేదు, రాళ్ళుగా ఉన్నాయి, అవి ఎంత తీసేసాము. కింద మట్టి బాగుందన్నమాట, మొక్కలు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడంతా రాళ్ళన్నీ తీసేసాము. మా పిల్లలు మేము నలుగురు మొత్తం చేస్తే కానీ అవ్వలేదండి. ఒకరోజు పట్టింది నలుగురికి కూడా. అంత పని సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. కట్టనామా చాలా వరకు అయిపోయింది. ఇంకా కొంచెం ఉందన్నమాట. ఈ కొంచెం కూడా తీసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మట్టి వేసి, ఇదంతా గుల్ల చేసిన తర్వాత అప్పుడు కొత్త మట్టి వేసి రెండు కలిపి అప్పుడు వాటర్ ఫుల్గా పట్టేసి చేస్తామండి. తర్వాత మొక్కలు నాటుతామన్నమాట. కొత్త మొక్కలు తెచ్చాను, అవి కూడా చూపిస్తాను మీకు. మొత్తం ఆయన అంతా గుల్ల చేస్తున్నాడండి, కింద మట్టి అంతా. ఇలా ఏమైనా మొక్కలు వేసుకునేటప్పుడు ఇలా గట్టిగా ఉంటుంది కదా, గుల్ల చేసుకుంటే మనకు మొక్కలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. గుల్ల చేసేసి వాటరింగ్ చేసేయాలి. అవిగోండి ఇవేనండి నేను తెచ్చిన కొత్త మొక్కలు. గులాబీలు, కొత్త మందారం మొక్కలు, చామంతులు తెచ్చాను. అక్కడ మొక్కలు వేయడానికి చూపిస్తాను లాస్ట్లో. ఏమేమి నాటేసిన తర్వాత అయితే చూపిస్తాను అన్ని వరుస పెట్టి. ఇది మొత్తం గుల్ల చేస్తున్నాడు మా ఆయన. మొత్తం మట్టి అంతా చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ అంతా టైల్స్ వేస్తున్నాయి. ఇదిగోండి ఇలా గుల్ల చేసేసి మొక్కలైతే నాటాడు. వాటరింగ్ కూడా చేస్తాడు, అయిపోయింది. ఇప్పుడు మొత్తం నాటుతున్నాడు అనమాట. మా ఆయన చేత్తో వేస్తే వస్తాయని చెప్పేసి, నేనైతే బాగా వేస్తాడు, అందుకని మా ఆయనే చేశారు. మొక్కలన్నీ నాటేశారు. ఇక్కడ చూడండి పక్షి ఏదో తింటుంది. మట్టిలో ఏం తింటుంది అది? నీళ్ళు తాగుతుంది పాపం అది. అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇందడు పట్టంగా మట్టిలో పురుగులు అయ్యో తింటున్నట్టుంది.
చీమలు తింటుందా మరి. డిఏపి ఎత్తే భలే పువ్వులు పోతాయి, గుత్తులు గుత్తులు వస్తాయి. మందు అదే అన్నిటికంటే అది మంచిది, యూరియా ఒకటి మంచిది. పువ్వులు బాగా వస్తాయి. అలాగ పక్కకు ఒక సైడ్కి అలా వేసినా, లేకపోతే చుట్టూ కొద్దిగా ఒక స్పూన్ అట్లా వేసినా బాగా వస్తాయి. వాళ్ళు తెచ్చుకున్నారు ప్యాకెట్ 250. ఈ పక్కనేసే డిఏపి మందు తెచ్చారు గుండ్లా. బియ్యం వేసాను నేను, అందుకే కవర్ వేరే కవర్ ఇమ్మన్నాడు. అవునా? మనకే గచ్చులేక సన్న చేస్తే కవర్ వేరే కవర్లు వేయమ్మా అన్నాడు. మళ్ళీ వేరే కవర్లు వేసాను నేను. 20 రూపాయలు ఇచ్చాను, బెల్లం మొక్కెట్టాను. ఉత్తి బియ్యం ఇవ్వకూడదు కదా, బెల్లం పెట్టించాను. ఆ బెల్లం తినిపించేస్తాడు ఆవుకి. అది ఒకటి బియ్యం ఏమో కవర్లు వేయమన్నాడు. ఏమో మరి, కరెంట్ ఉంది, లాగేసిందేమో, ఎయిర్ లాగేసి. పాలకూర ఇగో వేసిన వస్తున్నాయి ఇత్తనాలు, బుడ్డు బుడ్డు మొక్కలు వస్తున్నాయి. కొడతావేటి కర్రించుకుని వస్తున్నాయి. ఆ చిన్నవి పాలకూర వేసాను మొన్న. సపోటా అమ్మా అయిపోయిందమ్మా. తాడంట ఇగో నీ వెనకాలే ఉంది, అదిగో పింక్దా. రాంబాబు ఇంట్లోనే ఉన్నాడు, సైలెంట్గా ఉన్నారండి. మొక్కలన్నీ అయిపోయినాయి. నాకు గాలి పట్టాలు ఎగిరేస్తున్నారు. ఎగిరేద్దాం ఎగిరేద్దాం, ఇంకోసారి వేసాక వేద్దామంటవా? మందారం, చామంతి పూలు. ఇట్లుక్కే నువ్వు సూపర్. ఇది వంగిపోయింది కానీ బాగానే వచ్చిందిలే. ఎల్లో ఈ కొమ్మకే ఇంకో 2 మొగ్గలు ఇరిగిపోయినాయి. అది ఏదండి ఆ 2 మొగ్గలు ఇరిగినాయి? పడేవా? ఇందులోనే ఉండాలి కదా. ఎల్లో మందారం. ఇంక ఇక్కడ అయితే విత్తనాలు వేసామండి. అవి బెండ విత్తనాలు, వంకాయ, కొన్ని కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలు వేసాము ఆ ఖాళీ ప్లేస్లో. ఇది ఈరోజు గార్డెనింగ్ అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మా ఆయన అయితే వాటరింగ్ చేశాడు మొత్తం ఫుల్గా. అంటే విత్తనాలు వేయక ముందు వాటర్ పట్టాడండి మొక్కలు వేసిన తర్వాత. ఎందుకంటే ముందు వాటర్ పట్టేసుకున్న తర్వాత ఫుల్గా నానిపోతుంది కదా, అప్పుడు మనం విత్తనాలు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. మొత్తం అయ్యేటప్పటికి మాకు చీకటి అయిందనమాట. మొత్తం అంతా సర్దుకునేటప్పటికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.